ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సర్నాల యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు ఏ వీడియోతో వచ్చానో మీకు అర్థమైపోయింది కదా. ఇది తిరుపతికి వెళ్ళాం కదా మేము. ఆ తిరుపతికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోల్లో ఇది పార్ట్ 3 వీడియో అనమాట. ఇంతకుముందు ఎవరైనా నా వీడియోస్ చూడకపోయినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 దీని ముందు వీడియోస్ ఉంటాయండి. అవి చూడండి, అప్పుడు మీకు ఈ వీడియో ఏంటో అర్థమవుతుంది. ఇది పార్ట్ 3. నేను ఈ వీడియోలో కొన్ని విశేషాలు మీకు చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే, మేము కళ్యాణానికి వెళ్ళిన సమయంలో సునీతక్క ఒక చోటకు వెళ్ళి వీడియో తీసుకొచ్చింది. ఆ ప్లేసే శ్రీమాన్ అనంతాళ్వాన్ తోట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే శ్రీమాన్ అనంతాళ్వాన్ తోట. ఈ తోట విశేషాలు ఏంటంటే, ప్రతిరోజు స్వామివారికి తొలి పూజకు కావలసిన పువ్వులు ఈ తోట నుంచే వస్తాయంట. స్వామివారికి పువ్వులు పంపించే ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ ఇప్పుడు 26th జనరేషన్ అంటండి. అంటే 26 జనరేషన్స్ నుంచి ఈ స్వామివారికి వీళ్ళే పువ్వులు పంపిస్తున్నారు. తొలి పూజకు కావాల్సిన పువ్వులు అనమాట. నేను తిరుపతి వెళ్ళొచ్చి కూడా 2 వీక్స్ అయిపోయింది. పార్ట్ 3 వీడియో చాలా లేటుగా మీకు అప్లోడ్ పెడుతున్నాను, ఏమనుకోవద్దండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారి టెంపుల్కి దగ్గరలోనే ఈ తోట ఉంటుందన్నమాట. వెళ్ళి మీరు కూడా సందర్శించండి. నేను కూడా వెళ్ళి చూసొద్దామని అనుకున్నాను, కానీ వెళ్ళడానికి టైం లేక ఇంకా వీడియోలోనే చూసి సరిపెట్టుకుంటున్నాను అనమాట. ఈసారి ఎప్పుడైనా వెళ్తే నేను కూడా ఆ తోటని చూసి వస్తాను. మీరు కూడా వెళ్ళి తోటను చూసి రండి.
ఈ తిరుపతి దర్శనం కార్యక్రమంలో మీకు చెప్పబోయే ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి హారతి అండి. మేము మార్నింగ్ కళ్యాణం చేయించుకుని బయటకు వచ్చాం కదా, తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చామన్నమాట. ఆ తర్వాత 6కి స్వామివారిని గుడి చుట్టూ మాడవీధులు ఉంటాయన్నమాట. ఆ మాడవీధుల్లో స్వామివారిని సాయంత్రం 6 గంటలకి ఊరేగింపుకు తీసుకొస్తారు. ఆ ఊరేగింపు సమయంలో మనం స్వామివారికి మన చేతులతో మనమే స్వయంగా స్వామివారికి హారతి ఇవ్వచ్చు అనమాట. ఆ కార్యక్రమం ఉందని మాకు సునీతక్క చెప్పింది. మేము కూడా అందరం కలిసి హారతి ఇచ్చాము. అది ఎలా అంటే ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా, వాటిల్లో ఖర్జూర పండు పెట్టుకుని గింజలు తీసేసి ఒక కర్పూరం బిళ్ళ పెట్టుకుని మనం ఆ ప్లేట్ పట్టుకుని నుంచుంటే అలా స్వామివారు ఊరేగింపుకు వస్తారనమాట. మనం అలా పట్టుకొని నిలబడితే స్వామివారు మన ముందుకే వస్తారు. ఆ టైంలో మన ప్లేట్లో ఉన్న కర్పూరం వెలిగించి మన చేతికిస్తే మన స్వామివారికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత మన ప్లేట్లో ఉన్న ఖర్జూర పండుని అందరికీ ప్రసాదంగా పంచాలన్నమాట. ఆ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను. స్వామివారికి స్వయంగా మా చేతులతో మేమే హారతి ఇచ్చాము. ఈసారి మీరు ఎవరైనా తిరుపతి వెళితే కనుక మీరు కూడా చక్కగా స్వామివారికి ఆ టైంలో హారతి ఇవ్వండి. చాలా బాగుంటుంది ఆ కార్యక్రమం అయితే. స్వామివారి ఆలయానికి దగ్గరలో వెంగమాంబ సత్రం ఉంటుందండి. మేము అక్కడైతే భోజనానికి వెళ్ళాము. భోజనం అయితే చాలా బాగుంది. మా పరిస్థితి ఎలా ఉందంటే మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ బ్రహ్మానందం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు కదా, అలా వెళ్తూనే ఉన్నామన్నమాట. వెళ్ళి 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 మాకు నీరసం వచ్చింది. అంత కష్టపడి వెళ్ళినందుకు అక్కడైతే చాలా బాగుంది. భోజనము బాగుంది, వడ్డించే విధానం కానీ ఆ ప్లేస్ కానీ చాలా బాగుంది. అంతమందికి అంత నీట్గా, అంత చక్కగా, అంత సిస్టమేటిక్గా భోజనం పెట్టడం అంటే నిజంగా చాలా గ్రేట్. ఫ్రీగానే పెడతారండి. మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంతా ఫ్రీ అనమాట. చక్కగా అక్కడ మంచిగా భోంచేసి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు. చూశారు కదా, అలా ముందుగానే కొంచెం భోజనం వడ్డించి పెట్టించి ఉంచుతారు. చక్కగా వరుసగా 1 by 1 వచ్చి కూర్చుని మనం మంచిగా భోంచేసి రావచ్చు. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి అక్కడ భోజనానికి. మొత్తానికైతే మేమైతే చేరుకొని చక్కగా ప్రశాంతంగా భోంచేసి వచ్చాము. తర్వాత రోజు మేము కిందకైతే బయలుదేరాము. తిరుపతి నుంచి కిందకు వచ్చేస్తున్నామండి. వచ్చేదారిలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుంటూ స్టేషన్ దగ్గరకు వచ్చేసాము మేము. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బిజీ ఉంటుంది. మన బిజీ లైఫ్లో ఒక్క 3-4 డేస్ మన కోసం మనం కేటాయించుకొని ఆ దైవ దర్శనానికి కనుక వెళ్ళొచ్చినట్టయితే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే మనం ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళి రావాలి. నేనైతే మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అదే అనుకున్నాను. చూద్దాం స్వామివారు మమ్మల్ని ఎలా నడిపిస్తారో. మీరు కూడా అలా ప్రతి సంవత్సరం వెళ్ళరండి. కొంత డబ్బు దాచుకొని నీకు నచ్చిన ప్లేస్కి తిరగడానికి వెళ్ళుమావా. లేదా కొంతకాలానికి నీకు వచ్చే మోకాల నొప్పులతో ముసలైపోయాక ఎక్కడికి పోలేవు. స్నేహితులు సాకులు చెబితే ఒంటరిగా ప్రయాణం చేయి, నువ్వు ఒక్కడవే వెళ్ళు. నీకున్న తెలివితేటలు వాడుకోలేక టైంని దూషిస్తూ కూర్చుంటావా ఏంటి? మెమరీస్ని క్రియేట్ చేసుకునే టైంలో ఆ ఒక్క వ్యక్తి జ్ఞాపకాలతో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటావా? మళ్ళీ ప్రేమించు, మళ్ళీ విరిగిపో, కానీ ఒకే దగ్గర మట్టుకు ఆగిపోకు. చదవాలంటే చదివే, డ్యాన్స్ వేయాలంటే వేసే, నీ మనసుకి చిన్న ఆనందాన్ని పంచు. మనం కేవలం ఇక్కడికి వచ్చిన టూరిస్ట్స్ మాత్రమే. జీవించేది కొంతకాలమే. సాకులు ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి, కానీ గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు. దొంగలించగలిగితే ఈ సమయాన్ని కాస్త దొంగలించు. నీకోసం నువ్వు మెమరీస్ని క్రియేట్ చేసుకో. ఎందుకంటే లైఫ్ ఇస్ షార్ట్. కొండ మీద నుంచి మనం కిందకి వచ్చేటప్పుడు దారి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం, ఆయన టెంపుల్ ఉంటుందన్నమాట. అందరం కలిసి అక్కడ దిగి ఆ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని అందరము బయలుదేరామన్నమాట. చూసిరమ్మంటే కాల్చి వచ్చిండని అందరూ హనుమంతుని అంటారు, కానీ ముందైన తోకను కాలబెడితేనే లంకనంతా కాల్చిండని ఎవరన్నా అంటారా? అట్లనే మనుషులు కూడా ముందు వాళ్ళు మనల్ని ఏమన్నారో అనేది ఎవరికి చెప్పరు, కానీ మనం ఏమన్నదన్నది మాత్రం ఊరంతా సాటింపేస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత మేము ఇంకో టెంపుల్కి వచ్చామండి.
ఆ టెంపుల్ పేరే ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ అంటే శ్రీకృష్ణుని టెంపుల్ అనమాట. టెంపుల్ చాలా బాగుంది చూడటానికి. నాకు వీడియో తీయాలనిపించి వీడియో స్టార్ట్ చేశాను. వీడియో తీసుకుంటూ వెళ్తుంటే బయట వరకు తీనిచ్చారు. లోపలికి వెళ్ళాక ఫోటోలు, కెమెరా, వీడియోలు అలాంటివి ఏమీ తీయొద్దని చెప్పారు. సరే అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కృష్ణయ్యని చూస్తే నాకు వీడియో తీయాలనిపించింది. ఇక్కడికి అందరూ వచ్చి చూసే అవకాశం ఉండదు కదండి. చూడలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చూడాలనిపిస్తుంది కదా. అందుకని సైలెంట్గా నేను వీడియో ఆన్ చేసి వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఎవరైనా మనల్ని ఆ పని చెయ్యొద్దు అంటే ఏమైద్ది, చేస్తే ఏమవుతుంది అని ఒక అల్లరి పిల్లలాగా నేను వీడియో తీసుకొచ్చేసాను. నాతో పాటు మీరు కూడా ఆ వీడియో చూడండి. చాలా బాగుందన్నమాట కృష్ణయ్య విగ్రహాలు అవన్నీ. మీరు కూడా చూడండి నాతో పాటు. ఇస్కాన్ టెంపుల్ నుంచి తర్వాత మేము శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. అంటే కపిల తీర్థం అంటారు కదా, కపిల తీర్థం అంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అక్కడికి వచ్చాము.
కపిల తీర్థ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపులే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మేము దర్శనానికి వెళ్ళాం కదా, ఆ రోజు ఆ స్వామివారికి నేత్ర దర్శనం అంటండి. నేత్ర దర్శనం అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఫేస్ మీద పెట్టే నామం చాలా పెద్దగా పెడతారు కదా, అంటే సగం కంటి మీదకు కూడా వచ్చేస్తుంది అనమాట ఆ నామం. అలా ప్రతిరోజు పెద్దగా నామం పెడతారంట. ఆ రోజు మాత్రం అంటే ప్రతి గురువారం వారంలో ఒకరోజు నామం చిన్నగా పెడతారంట. అంటే ఆయన 2 కళ్ళు పూర్తిగా ఓపెన్గా కనిపిస్తాయన్నమాట. దాన్ని నేత్ర దర్శనం అంటారంట. ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి గురువారం అలా నేత్ర దర్శనం అని చెప్పి నామం చిన్నగా పెడతారంట. ఆ రోజు స్పెషల్ అదని తెలిసింది. ఆ తర్వాత పద్మావతి అమ్మవారు తిరుచానూరు ఆ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ వీడియోలు తీయడానికి అయితే అవకాశం లేదు. తర్వాత కాళహస్తి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా వీడియోలు తీసే అవకాశం లేదు. కాబట్టి ఆ 2 టెంపుల్స్ని నేను వీడియో తీయలేకపోయాను. టెంపుల్స్ అన్నీ దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి హోటల్కి అయితే వచ్చేసాము మేము. బాగా ఆకలిగా ఉంది. హోటల్కి వచ్చి కూర్చున్నాం భోజనం చేద్దామని. భోజనం అయితే వచ్చేసిందండి. బాహుబలి తాళి. ఆ భోజనం ప్లేట్లు చూసి నవ్వుకున్నాం మేము. ఆ భోజనం చూసాక రీల్ చేద్దామనిపించి రీల్ కూడా చేసేసాము. వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఏమైందో ఏమో కాపీ రైట్స్ వల్ల వాయిస్ అంతా కట్ అయిపోయింది. అందుకనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి రీపోస్ట్ చేస్తున్నానండి వీడియోని. రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఏం తినాలంటే అది తినండి, ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క. ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా అంకుల్, ఆ అంకుల్ సునీత కోళ్ళ పెద్ద కోడలు అక్షర ఉంది కదా, అక్షర వాళ్ళ మామయ్య అన్నమాట. ఆయన ఎవ్రీ మంత్ ప్రతి నెల కనీసం 2 టైమ్స్ అయినా సరే స్వామివారి దర్శనానికి తిరుపతి వస్తారంట. నిజంగా అది ఎంత అదృష్టం కదండి, అలా నెలకు 2 సార్లు రావడం అంటే. మొత్తానికి అన్ని టెంపుల్స్లో దర్శనాలు చేసుకుని స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా తిరిగి మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. దీని ముందు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మేము ట్రైన్ రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు ట్రైన్లో మాకు ఒక ఫ్రెండ్ కలిసిందనమాట, కొత్త ఫ్రెండ్. మా బెర్తలతో పాటే వాళ్ళకు కూడా వచ్చిందనమాట. అందరం ఒకే చోట. తనతో కూడా రీల్ చేసేసాము. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ట్రైన్తో ఒక రీల్ చేయకపోతే అది ఫీల్ అవుతుంది కదా పాపం. కాబట్టి ట్రైన్లో కూడా ఒక రీల్ చేసేద్దాం, వచ్చేయండి. అందరూ దేవతలు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, నాట్యాలు చేస్తున్నారు, రకరకాల భంగిమల్లో మాకు దర్శనం ఇస్తుంటే నువ్వేమిటయ్యా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవడం ఏమిటి, రవంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, ఏ సరస్సులో దిగబడిపోయి ఏ సంసారం అనే సాగరంలో కూరుకుపోయి ఏ కుచేలుడు పరమదారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ ద్రౌపదీదేవి వంటి మహాసాధ్వులు స్వామి నువ్వు రక్షించు
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.